ఈ ఏడాది పెట్టుబడిదారులకు బంగారం అద్భుతమైన రాబడిని అందించింది. మ్యాక్స్లో ఈ విలువైన లోహం దాదాపు 30% పైగా పెరిగింది. గత 6 ఏళ్లలో మ్యాక్స్ బంగారం ధర 10 గ్రాములకు 32,000 నుండి లక్షకు పైగానే చేరింది. అంటే దాదాపు 200% పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే 5 ఏళ్లలో కనీసం 40% పెరుగుదల ఉండవచ్చని, అయితే బుల్ మార్కెట్ కొనసాగితే 125% వరకు ఖరీదుంటుందని చెబుతున్నారు. భారతీయ కుటుంబాల్లో బంగారం అనేది శతాబ్దాలుగా భావోద్వేగ, ఆర్థిక విలువలు కలిగి ఉన్న బంగారం. ఇటీవలి కాలంలో ఇది ప్రపంచ కేంద్ర బ్యాంకులకు కూడా వ్యూహాత్మక ఆస్తిగా మారింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్పై తగ్గుతున్న విశ్వాసం, అమెరికా పెరుగుతున్న రుణం వంటి అంశాలు బంగారం డిమాండ్ను పెంచాయి. గత 5 ఏళ్లలో బంగారం 18% CAGR ఇచ్చింది. ఇదే ట్రెండ్ కొనసాగితే 2030 నాటికి 10 గ్రాములు 2,25,000కు చేరుకోవచ్చని నిపుణులు అంటున్నారు. పెట్టుబడిదారులు బంగారం మాత్రమే అధిక లాభాలిస్తుందని భావిస్తున్నారు. కష్టకాలంలో బంగారంను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదని చెబుతున్నారు. ఇక కోవిడ్ మహమ్మారి, వడ్డీ రేట్ల తగ్గింపు, కరెన్సీ క్షీణత, డాలరైజేషన్ ప్రయత్నాలు, అమెరికా చైనా సుంకాలు, యుద్ధం వంటి అంశాలన్నీ కలుపుకొని బంగారం ధరలను 1,00,000 దాటేలా చేశాయి. అంచనా ప్రకారం రాబోయే 5 ఏళ్లలో బంగారం 10 గ్రాములకు 1,50,000 నుంచి 1,75,000 వరకు ఉండవచ్చని అంటున్నారు. దీర్ఘకాలికంగా బంగారం పెరుగుదలకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం నిపుణులు చెబుతున్న విషయం ఏంటంటే, గోల్డ్ దీర్ఘకాలిక విలువ నిల్వగా సురక్షితమైన ఆస్తిగా ఉన్నందున పెట్టుబడిదారులు దానిని నిర్లక్ష్యం చేయరాదంటున్నారు. ధరల దిద్దుబాటు సమయంలో క్రమబద్ధతిగా కొనుగోలు చేస్తే రిస్క్ సర్దుబాటు అయ్యి రాబడులు మెరుగవుతాయని చెబుతున్నారు. ఏది ఏమైనా అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత, ఈ 3 అంశాలు కలిసి బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అయితే యుద్ధ చర్చలు, ఫెడ్ పాలసీ నిర్ణయాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల పురోగతి, ఈ అంశాలన్నీ రాబోయే వారాల్లో గోల్డ్ గమనాన్ని నిర్ణయించనున్నాయి.